ఢిల్లీకి జగన్ ప్రధానితో భేటీ. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మంగళవారం ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్తారు. 3 రోజులు అక్కడే ఉండనున్నారు. కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనను నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా చేపట్టాలని వైసీపీ నిన్న పిలుపునిచ్చింది. ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధాని మోదీ, హోంమంత్రి, రాష్ట్రపతిని కలవనున్నారు. నేడే బడ్జెట్. నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో మంగళవారం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. వరుసగా 7 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత ఆమెకు దక్కనుంది. ఈ క్రమంలో ఆమె మొరార్జీ దేశాయ్ 6 సార్లు రికార్డును బ్రేక్ చేయనున్నారు. అయితే అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత మాత్రం మొరార్జీ దేశాయ్ 10 సార్లు ఆయన పేరు మీదనే ఉంది. తొలిసారి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి కేసీఆర్. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. జూలై 25న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సీఎం రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బిజీగా ఉన్నారు. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. బాబు పవన్ పలుకుబడికి పరీక్ష. కేంద్ర ప్రభుత్వం మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితర కేంద్ర పెద్దల్ని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు చాణక్యుడి లాంటి వారు, ఆయనకు ఆంజనేయుడు లాంటి వీరభక్త ఉప ముఖ్యమంత్రి వెన్నంటి ఉన్నారు. వీళ్ళిద్దరూ కోరితే కేంద్ర ప్రభుత్వం కాదనేది ఏదీ ఉండదని, టీడీపీ అనుకూల ప్రచారంలో నిజం ఎంతో కొన్ని గంటల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ తేల్చనుంది. కొడాలి నాని పీఏపై దాడి, తీవ్ర గాయాలు. వైసీపీ నేత కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ పీఏ ఆచంట లక్ష్మోజీపై దాడి జరిగింది. మచిలీపట్నంలో విధులు నిర్వహించుకుని వస్తున్న లక్ష్మోజీపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రైల్వే స్టేషన్ పక్కనే సిఎస్ఐ చర్చి ఆవరణలో గుర్తు తెలియని 8 మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో లక్ష్మోజీకి తీవ్ర గాయాలయ్యాయి.